వర్షం పడేటట్టుందే. మంచి వాసన వస్తుంది భూమిలో నుండి, మంచి స్మెల్, చల్ల గాలి. నందు పోయి ఆ పట్ట లాక్కపోయే, పెద్ద పట్ట తడిచిపోకుండా. పాంపై అట్ట చల్లగాలి కన్నా వెజ్జంపాయే. కైతా నేను పని పిలిచినప్పుడు నా కాడికి ఖచ్చితంగా రావాలి. నిన్ను పనికి పిలిచినప్పుడు నువ్వు నా కాడికి ఖచ్చితంగా రావాలి. ఇద్దరం పోదాం వాళ్ళ కాడికి పనికి. మే ట్రాక్టర్ వచ్చిద్దా? ఎవరు వచ్చారు మే పనికి? మన ఊరిలో వచ్చారా? వాళ్ళు ఇంకా ఇంట్లోనే ముగ్గురు వచ్చారు. వాళ్ళకి చెప్తుంటారు ఎట్ట మనకు చెప్తామని వింటారు కదా. చెప్తారు చాలా రోజు 300 అయినా కూడా. ఒక 10 రోజులు ఉంటే ఎంత వచ్చిదే? నువ్వు మాట్లాడు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వాన వాడి అయితే నాకు గడ్డిని ఇంట్లో ఎండబెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే తప్పకుండా అయితే పట్ట కప్పుతున్నాను అన్నమాట. గట్టిగా మోపులు ఎవరికన్నా దాన ధర్మం చేసినవే అట్టట మనం లెక్క పెట్టుకునేమయ్యి. అందరూ ఊరికిచ్చుకుంటే పోయి ఒకరోజు చేపలు అడిగలకల్లా లెక్క తీసుకుంటారు. చలి పెడుతుంది వాన పడక ముందుకే. ఎవరు తీసుకుంటారు ఈడ? ఎవరు లేదు మన ఆటవే ఏదంటే పట్టుకుపోమ్మకైతా. సుభాసు ఆడబోతున్నావా? పని చేయరంటే పని చేయరు అన్నీ చేస్తాను. ఈ దసరా దగ్గరకు వచ్చిందిలే. ఇంకా వాన ఎందుకు పడదు? బాగా పడతాయి. అదంతా తడిసేది ఆ వారమ్మటి. అటు వేద్దాం పయ్య చల్లగాలికి. నరసాపురం వాన పడుతుంది. అక్కడ వాన పడుతుంది. పిల్లలకి ఏం కొట్టిన కటింగ్ వాన మటలు వేసినా కానీ వచ్చి మళ్ళీ మబ్బులు వచ్చి నీళ్ళు పోసుకోలేరు కానీ ఇంకా తలకి చల్ల నీళ్ళు. అయ్యే పెద్దవి ఉంటే దొంగ 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 నిమ్మకాయలు దొంగ నిమ్మకాయలు దొంగ నిమ్మకాయలు దొంగ. సో మన పిల్లలందరూ ట్యూషన్కి అక్కడ వచ్చారనమాట. మేము వాకిలేసినవాకైతా కింద పడతావురా నువ్వు. మే ఆడ కింద పడింది చూడు మే పండు నిమ్మకాయ. బోయ్ ఓదాడ పండు నిమ్మకాయ అంతే, ఏం కాదు బాగానే ఉంటాయి. మోనికా చెట్లు బాగా నవ్వుతున్నాయి ఫ్రెండ్స్. చల్లగాలి వర్షం వస్తుందని వీటి ఆనందం చెప్పలేకుండా నేను చెట్లతో కూడా మాట్లాడతా. చెట్లతో మాట్లాడతాను, పుట్లతో మాట్లాడతాను, బర్రెలతో. పొద్దున మధ్యాహ్నం బర్రె ఏడ్చాదు. మా బర్రె అడిగినా చాలా సేపు మాట్లాడిన బర్రెల కాడ. ఇక్కడ నా కొడుకున్నట్టున్నాడే. మావాడేడి పాపాల దుర్గవి. ఇది టేకు చెట్టు. ఏ ఎందుకు కొడుతున్నావురా?
కళ్ళు ఇచ్చాక ఇచ్చినాయి కొన్ని కాయలు ఇచ్చినాయి ఎక్కువ మాగేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెడతాం మాగం. ఫ్రిడ్జ్ లో పెట్టరు సున్నం పెట్టి అయిపోయా గంపలో దాడి ఇచ్చింది ఒకటి ఇచ్చింది. అట్లా కాదు ఇచ్చేది, తెల్లగా రావాలా. తెల్లగా ఇచ్చేంత వరకు నీడలకు అది మాగేదేనా ఒకడు ఉంటుంది చూడు కోతులు ఆడ ఒకడల్లా ఇచ్చుకుంటున్నాయి. ఇంతలా తిన్నా ఎప్పుడన్నా ఇవి నాటివి మాకెళ్ళి చూడు చెప్తా. నేను 5వ తరగతి నుంచి 10th వరకు చదివింది అరకెరా. ఎక్కడ తెలుసా? కర్ణాటక బార్డర్, బళ్ళారి దగ్గర. ఏమంటే అంటారు మనం ఇక్కడ స్కూల్లో అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రెసిడెన్షియల్స్. ఆడికి ఎగ్జామ్ రాసిపోయినానా, పోయినాక 5వ తరగతిలో ఏం తెల్లే, 6వ తరగతిలో ఏం తెల్లే, 7వ తరగతి నుంచి సాదు. ఏంటి అప్పుడు అవి తింటారని తెలీదా? కాదు, తిరగడం చెట్లప్పటి పుట్లప్పటి తిరిగి అప్పుడు మెచ్యూర్ ఏంటో. 7వ తరగతికి మా వాళ్ళందరూ అంటే వీళ్ళు తింటలే, పెద్ద క్లాస్ వాళ్ళు 10వ తరగతి వాళ్ళు ఇంటర్ వాళ్ళు తీసుకొచ్చుకుని తింటలే. క్రికెట్ ఆడుతుంటే గ్రౌండ్ లో ఒకడు పాయింట్ కింద ముడేసుకొని ఇటు ఎత్తుకొని వచ్చినాడు భుజం మీద. అదే మోడల్ నువ్వు వేసినవా? ఏంట్రా అని వెళ్ళి చూసిన అన్ని ఇంతలా ఉంటాయి సీతాఫలాలు ఒక్కోటి. మనకి నోరు ఉంటుంది. ఇంకా నాకు ముందే అడవిలో వాడి అదే జైల్లో వాడేసినట్టు ఏముండవు. నువ్వు రాత్రి పగలు నిద్ర లేకుండా తింటే పడు కూర్చొని ఇంకా బట్టలన్నీ తీసేసిరా. ఏమైనా జంతువులు వచ్చి భయపడికేమో. అదే నేను తీసేసింది అన్ని. 2 పెట్టెలున్నాయి అంటే 5వ తరగతిలో ఒకటి ఇస్తారు, 8వ తరగతిలో ఒకటి ఇస్తారు. పెట్టెలు పెట్టేనే బట్టలు పెట్టిండే పెట్టెలు. ఏమో నాకు 2 పెట్టెలు ఉన్నాయి. 5వ తరగతిలోకి ఇచ్చారు, 9వ తరగతిలోకి పెట్టించారు అన్నట్టుంది. 5లో 8లో 2 పెట్టెలు ఇచ్చినారు. ఆ 2 పెట్టెలు బట్టలు అందించి బయట పెట్టి పోయి మొత్తం తీసుకొచ్చి సీతాఫలాలు పెట్టే పెట్టిన ఈ పెట్టిండా ఆ పెట్టిండా. దాము వాడు అస్సం పెట్టినారు. పిలిచిరాబో బండికి కాదు నాన్న అసమ్మతం రాని వాళ్ళు రా. సో ఆ పెట్టిన తీసుకొస్తున్నా పొద్దున్న లేచి టిఫిన్లే డైరెక్ట్ పండ్లు తింటాను నేను. కడుపు ఎందుకు నచ్చదే? పండ్లు తింటే కడుపు ఎందుకు నచ్చది? అందుకే మా ఆయన ఫ్రూట్స్ తిని స్లిమ్ గా అయినాడు. డిగ్రీ వరకు స్లిమ్ గానే నేనమ్మా. చూచాను ఫోటో, డిగ్రీ ఫోటో. ఏడుంది డిగ్రీ ఫోటో? నీదే ఇంటర్ ఫోటో అయితే ఇంకా సన్న బక్క నీ పెద్ద బక్క కూడా చెప్తున్నా. నిన్ను చేసుకునే జెట్ అయిపోయినా డిగ్రీలో ఇంటర్లో. నేను ఎట్ట ఉండే డిగ్రీ ఇంటర్లో. భయపడతారు ఫోటోలు ఉన్నాయి. నిన్ను చేసుకున్నాకనే ఆడలు, పెళ్లి చేసుకున్నాకనే ఆడలు పాడైపోయేది. అది కాదు, ఇది చూడండి. ఇంకొక 4 years ఇంటికి వచ్చాడు, ఖచ్చితంగా వచ్చాడు. 4 years ఇంటికి వచ్చాడు. అప్పుడు నీ కొడుకు 4th క్లాస్ అంటే నవ్వుతారు. ఏం కాదు, నీ కొడుకు అంత హైట్ ఏంద్రా నువ్వు గాడిద లేకుండా 4th క్లాస్ అంటారు. అవును రా, నేను హైట్ పెరిగిన అంటాడు. మా వాడు హెల్దీగా ఉన్నాడు కాబట్టి పెరుగుతున్నాడు. వాడు వాళ్ళ అంకన్న మాంసాలోడు. మేమైతే 5వ తరగతి నుంచి 8వ తరగతి బాగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. మొత్తం సీతాఫలాలే. అది ఏందండి, కొండ అంతా సీతాఫల చెట్లు ఉంటాయి, వేరే చెట్లు ఉండదు. ఉంటే బలసపల్లి చెట్లు ఉంటాయి అంతే. ఇంకా తినలా బలసపల్లి తినలే కానీ సీతాఫలాలు ఎక్కువ. దానిలో డి విటమిన్ ఉంటుందంట బలసపల్లి. కానీ అంతా అప్పుడు నాకు తెలియదు కదా తినడం. మొత్తం సీతాఫలాలే. ఒకరోజు ఈ కొండ ఎక్కుతే ఒకరోజు ఆ కొండ, ఒకరోజు ఆ కొండ ఎక్కుతే ఒకరోజు ఈ కొండ. చదివినట్టు లేరాడు మీరు. 453 అడిగి నువ్వు 453 వచ్చినాయి 10th క్లాస్ లో. అంటే అప్పుడు అవే గొప్ప. ఎందుకంటే నేను అప్పుడు ఎక్కువ స్పోర్ట్స్ ఆడతాను. ఇంటర్లో వచ్చినా బాగా చదువుకుని కష్టపడి. ఇప్పుడు ఏం చేస్తున్నావా? ఇప్పుడా 2 గేదెలు మేపుతానా, ఒక 10 ఎకరాల పొలం చేసుకుంటాను. 10 ఎకరాల పొలం ఆడిది నీకు గుర్తుంది. మీకేం వాళ్ళకేం చూపెట్టలే. తర్వాత నాటు కోళ్ళు పెంచుకుంటున్నా, తెలుసా కోళ్ళు పెంచుకుంటున్నా, ఒక పంది పిల్లని పెంచుతున్నా, 3 కొడుకులు సాకుతున్నా. ఆయన సాకాల నువ్వు మనిషి అంటే ఆయన్ని చెయ్యాలా? అదే మరి చేస్తున్నా. ఏం చేస్తున్నా అంటే చెప్పినానబ్బా. ముఖ్యంగా పంది పిల్లకి ఎక్కువ ఖర్చు అవుతుంది. నాకేం ఖర్చు అవుతుంది? పిల్లలు ఏం కాదు, పంది ఎక్కువ ఖర్చు. నాకు కాదే నీకే. నేను చెప్తే జనాలు నవ్వుతారు కానీ గమ్ముకుంటూ నోరు మూసుకొని. నిజమే ఫ్రెండ్స్, నేనే ఎక్కువ ఫ్రాన్ చెప్తాను. నేనే ఎక్కువ ఖర్చు పెడతా. శుభ్ర శాతంతరకు చిన్న మిగిలే అందుతుంది. కానీ ఏం చెప్తా అంటే నా ఖర్చు ఏంది, బొట్టు పిల్లలు, పౌడర్ డబ్బాలు, ఫేర్ అండ్ లవ్లీలు, నైటీలు, అవి నా ఖర్చు.
ఇప్పుడు అవి కూడా లేవుగా. ఎప్పుడో మన 400 తీసిపోయి 2 నైట్లు తెచ్చుకున్నా. 2 నైట్లతోనే అడ్జస్ట్ అయిపోతాం. ఏంది చెట్టు ఇరిగిపోతుంది. బట్టలు వేరే నువ్వు సంతాను అదో గులాబీ మొక్క ఇరిగిపోయింది. అంత పెద్ద మొక్క పింక్ కలర్ అసలు బతకడం లేదు. ఏమన్నా స్థలం వచ్చిరాలేదేమో దానికి. నేను స్థలం వచ్చిరాలే. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వినా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.